Hi dear students, this is Phanindra, qualified chartered accountant and director of Drona for CA and CMA institution and Drona for MEC and CEC intermediate college. Now dear students, ఈ రోజు నేను మీ ముందు ఉండడానికి గల కారణం ఏంటి అంటే రీసెంట్గా CA ఫౌండేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు అండ్ ఐ నో మనం ఫెయిల్ అయ్యాం అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. మీ పెయిన్ నేను అండర్స్టాండ్ చేసుకోగలను. మీరు అది ఆ పెయిన్ని ఎంత ఉంటే అంత రిసీవ్ చేస్తాం, బట్ అంతే స్ట్రాంగ్గా మీరు ముందుకు రావాలి. బికాస్ మీరు అంతే స్ట్రాంగ్గా ముందుకు వచ్చి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఎంతో కష్టపడి మీరు అంత ట్రై చేసిన తర్వాత అలా మీరు ఒకవేళ ఒక ఫెయిల్యూర్ని లైఫ్లో ఫస్ట్ టైం కానీ అదర్వైజ్ సెకండ్ టైం కానీ చూసినప్పుడు మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ మనం ఫ్యాక్ట్స్ని యాక్సెప్ట్ చేసి అంతే స్ట్రాంగ్గా మనం ముందుకు రావాలి. ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు. జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ సెకండ్ స్టేజ్. యాక్చువల్లీ మీ ఎఫర్ట్ ఎక్కడికి పోదు. మీ ప్రయర్ ప్రిపరేషన్ ఇంతకుముందు మీరు ప్రిపేర్ అయిన ప్రిపరేషన్ ఏది వేస్ట్ కాదు. జస్ట్ రెస్పెక్ట్ ఇట్. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటి ఏంటి అంటే మీరు ఎంత వీక్ అయితే అయ్యారో అంతే స్ట్రాంగ్గా మళ్ళీ మీరు ఎనర్జీని రీజనరేట్ చేసుకుని మీ కమిట్మెంట్తో మీరు ముందుకు రావాలి ప్రిపరేషన్. సో డియర్ స్టూడెంట్స్, what I'm trying to tell you is simple. 150 marks నుంచి 190 marks or above 190 marks, otherwise sometimes above 200 వచ్చినా మీరు ఫెయిల్ అయ్యారంటే అవేమి అంత ఈజీగా రావు. మీరు చాలా కష్టపడితే కానీ మార్క్స్ వచ్చినాయి. రెస్పెక్ట్ సచ్ మార్క్స్ అండ్ రెస్పెక్ట్ యువర్ ఎఫర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సిఏలో ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ థింగ్. 90% ఆఫ్ ది చార్టెడ్ అకౌంటెంట్స్ డెఫినెట్గా సెకండ్ అటెంప్ట్ ఆ థర్డ్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వరు. దాని గురించి మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్లో ఫెయిల్యూర్ చూడడం వల్ల మీకు కొంచెం చాలా లోగా ఫీల్ అవ్వడం సహజం. యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్గా నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు మీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి మీరు దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా మీరు కన్వర్ట్ చేసుకుని మీరు ఇమీడియట్గా ఎఫర్ట్ స్టార్ట్ చేయాలి, అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఏ చార్టెడ్ అకౌంటెంట్ కదిపినా కూడా మినిమం ఒక అటెంప్ట్ ఫెయిల్యూర్ అనేది కంపల్సరీగా కనిపిస్తుంది. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. చిన్నపిల్లలుగా మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే మీ ఎఫర్ట్ మాత్రం వేస్ట్ అవ్వకుండా మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ మై స్ట్రాంగ్ సజెషన్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మీరు బయటకు వచ్చి మీకు వచ్చిన 150 to 190 మార్క్స్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటూ వచ్చాయో చూసుకుని ఇంతకుముందు మీరు ప్రిపేర్ అవ్వని కాన్సెప్ట్స్ ఏంటి, ఇంతకుముందు మీరు స్కిప్ చేసిన ఏరియాస్ ఏంటి, అవి ఐడెంటిఫై చేసుకుని వాటిని ఇంకా స్ట్రాంగ్గా ఇప్పుడు మీరు ఫిల్ చేసుకోవాలి. అంటే ఇంతకుముందు మీరు ఒక 70% ప్రిపేర్ అయి ఉంటే ఆ బ్యాలెన్స్ 30% ఏరియాస్ కూడా ఇప్పుడు కవర్ చేయాలి. ఇలా మీ ప్రిపరేషన్ మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే ఒక ప్రయర్ ప్రిపరేషన్ ఉంటుందో నెక్స్ట్ అటెంప్ట్ మీరు గ్యారంటీగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే నేనైతే ఒక 95 to 100% ఛాన్స్ ఉందని చెప్తాను నెక్స్ట్ అటెంప్ట్ క్వాలిఫై అవ్వడానికి. కాకపోతే మాకు అవ్వదు అనే ఒక ఫీలింగ్లో మీరు ఉంటే కనుక మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలామంది ఈ కోర్స్ని అంత సింపుల్గా తీసేయడం గల కారణం ఏంటి అంటే ఒక అటెంప్ట్కే నీరుగారిపోతారు. కానీ నిజానికి ఆ సెకండ్ అటెంప్ట్ ఎవరు రాస్తారో వాళ్ళే ఇండియాలో ఉండే చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు. కాబట్టి మీరు ఆ ఛాన్స్ తీసుకోండి. మీరు ఆ ఛాన్స్ తీసుకొని మీరు చార్టెడ్ అకౌంటెంట్గా అవ్వండి. ఓకే, సో మీరు 150 to 190 మార్క్స్ తెచ్చుకోగలిగారంటే చాలా గ్రేట్గా మీరు ఎఫర్ట్ ఇచ్చినట్టు. ఇప్పుడు మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ద్రోణా ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో నేను చెప్పాలనుకుంటున్నాను. ద్రోణా ఫర్ CA అండ్ CMA ఇన్స్టిట్యూషన్ CA ఫౌండేషన్ వాళ్ళకి రివిజన్ ఎగ్జామ్స్ అనేవి మేము కండక్ట్ చేస్తాం. ఆ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మీ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ మేము ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం. అలాగే మీకు రివిజన్ ఎగ్జామ్స్ టైమింగ్లో మీకు మీ ప్రిపరేషన్లో మీ 4 సబ్జెక్ట్స్లో ఉన్న ప్రిపరేషన్లో ఏ చిన్న డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేస్తాం. ఓకే, సో ఆ క్లారిఫికేషన్లో మీకు చాలా వరకు ఎంతకుముందు ఏవేవైతే డౌట్ఫుల్ ఏరియాస్ ఉన్నాయో అన్నీ మీకు ఫుల్ఫిల్ అవుతాయి. అలాగే మీ ప్రిపరేషన్లో ఉండగా మీకు ఏదైనా సబ్జెక్ట్స్లో డౌట్ ఉంటే మేము ఆల్రెడీ మా ఫ్యాకల్టీ ఎవరైతే చెప్పున్నారో క్లాసెస్, ఆ క్లాసెస్ మీకు యాక్సెస్ కూడా ఇప్పిస్తాం. చాలా అసలు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా మీకు ఆ క్లాసెస్ ఇప్పించి మీరు ఖచ్చితంగా CA ఫౌండేషన్ క్వాలిఫై అయ్యేలాగా మీకు ప్లాన్ చేస్తాం. సో ఫ్రీ యాక్సెస్ ఫర్ CA ఫౌండేషన్, ఫ్రీ యాక్సెస్ టు ఆల్ ద CA ఫౌండేషన్ క్లాసెస్. అండ్ మీకు మీ ప్రిపరేషన్లో మీ డైలీ పర్ఫార్మెన్స్ అంటే ఇండివిజువల్ ఫోకస్ ఉంటుంది డైరెక్టర్స్ దగ్గర. అంటే డైలీ మీరు 10 to 12 అవర్స్ చదువుతున్నారో లేదో డైరెక్ట్గా మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. మీ పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేట్ చేసి గట్టిగా చదివిస్తారు. దానివల్ల ఏంటంటే మీరు ఫుల్ ఎఫర్ట్ ఇప్పటి నుంచి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేంత వరకు బాగా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మేము దగ్గరుండి చదివించడం వల్ల మీరు డెఫినెట్గా 100% పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో
మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటి అంటే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, మీ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేస్తాం. 2, మీకు ఆల్రెడీ ఏదైనా సబ్జెక్ట్స్ వీక్ ఉన్నా, అన్ని సబ్జెక్ట్స్లో ఏదైనా డౌట్ఫుల్ ఏరియాస్ ఉన్నా వారి డౌట్స్ క్లారిఫికేషన్కి ఫ్యాకల్టీ ఉంటారు. అలాగే మీకు అన్ని సబ్జెక్ట్స్ ఆన్లైన్ యాక్సెస్ ఇప్పించి మీకు ఏదైనా ఒక ఏరియాస్ రాకపోతే ఆ క్లాసెస్ ఉండడానికి ఫ్రీ యాక్సెస్ ఇస్తాము. అండ్ ఫైనల్లీ మీరు మీ ప్రిపరేషన్ టైమింగ్లో మీ ఇండివిజువల్ ఫోకస్ కోసం డైరెక్టర్సే కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని దగ్గర నుంచి చదివిస్తారు. దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఇన్ Drona. ఇఫ్ యూ జాయిన్ ఇన్ Drona, డెఫినెట్లీ యుల్ బి సక్సెస్ఫుల్. అంటే డెఫినెట్గా మీరు CA ఫౌండేషన్ క్వాలిఫై అవుతారు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటే, దయచేసి ఆ పెయిన్ని ఎంత ఉంటే అంత తీసుకుని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మీరు రివిజన్కి స్టార్ట్ చేయాలి. రివిజన్కి జాయిన్ అవ్వాలి, రావాలి, చదవాలి. డెఫినెట్లీ మే అవ్వగానే మీరు వితిన్ 2 monthsలో వచ్చే రిజల్ట్స్లో CA ఇంటర్కి మీరు గ్యారంటీగా ఎంటర్ అవుతారు. సెకండ్ స్టేజ్కి మీరు రీచ్ అవుతారు. జస్ట్ నీడ్ టు డూ వన్ థింగ్, కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. బై బై.